హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా ఇండియన్ ఎకానమీ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: ఒక దేశ ప్రజలు ఇంకొక దేశంలో అధికంగా పెట్టుబడి పెట్టి విపరీత లాభాలు సాధిస్తే ఆప్షన్ 1 వీటిని అంచనా వేయలేము. 2 దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించవచ్చు. 3 దీనికి స్వదేశీ ఆర్థికాభివృద్ధికి సంబంధం లేదు. 4 దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధి అనరు. ఆన్సర్ ఆప్షన్ 2 దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్: ఒక దేశ జనాభాలో శ్రామిక వర్గంతో పోలిస్తే కార్మిక వర్గం వాటా తక్కువగా ఉంది అనగా ఏమని అర్థం? ఆప్షన్ 1 పెట్టుబడికి అవసరమైన మిగులు స్థిరంగా ఉంది. 2 పెట్టుబడి చేయడానికి మిగులు అల్పంగా ఉంది. 3 పెట్టుబడి చేయడానికి మిగులు స్థిరంగా లేదు. 4 పెట్టుబడి అవసరమైనవి మిగులు తీవ్రంగా తగ్గింది. ఆన్సర్ ఆప్షన్ 2 పెట్టుబడి చేయడానికి మిగులు అల్పంగా ఉంది. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: కింది వాటిలో వేటిని క్రమంగా తగ్గిస్తూ అంతిమంగా నిర్మూలించాలనే ఉద్దేశంగా ఆర్థికాభివృద్ధి ఆశయాలను సాధించవచ్చు? ఏ పేదరికం, నిరుద్యోగం, అసమానతలు. బి జనాభా, మానవాభివృద్ధి, సామాజిక అవస్థాపన. సి మాల్ న్యూట్రిషన్, రోగాలు, నిరక్షరాస్యత. డి వ్యవసాయం, ఉద్యోగిత, అక్షరాస్యత. ఆన్సర్ ఆప్షన్ 4 ఏసి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాక్యాలను గమనించండి. ఏ జనాభాలో ఆర్థిక వృద్ధి కొద్ది భాగానికి మాత్రమే పరిమితం కావచ్చు. బి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మధ్య మూలధన అసమానతలు ఉండవచ్చు. సి అభివృద్ధి చెందని దేశాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. డి అభివృద్ధి చెందని దేశాలలో పేదరికం అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 బిసిడి సరైనవి. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్: వెనుకబాటుతనానికి సంబంధించి కింది వాటిలో ఏది ప్రధాన కారణాలు? అండర్ డెవలప్మెంట్. ఏ చాలా తక్కువ తలసరి ఆదాయం. బి మూలధన కొరత. సి మానవ వనరులు, సహజ వనరులు అల్ప ఉపయోగిత. డి అభివృద్ధి చెందని దేశాలలో పేదరికం అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్: అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయ స్థాయి తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి అధికంగా ఉంటుంది. దాని పర్యవసానంగా మూలధన కల్పన ఏ విధంగా ఉంటుంది? 1 స్థిరం. 2 చాలా అధికం. 3 నామమాత్రంగా అధికం. 4 అల్పం. ఆన్సర్ అల్పంగా ఉంటుంది. ఆప్షన్ 4. అలాగే నెక్స్ట్ వనరులు సరిగా ఉపయోగించుకొని వస్తుసేవల ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల తీసుకురావడమే ఆర్థికాభివృద్ధి అని తెలిపినది. ఆప్షన్ 1 గున్నార్ మిర్దల్. ఆప్షన్ 2 ఎస్కే ముఖర్జీ. ఆప్షన్ 3 షుంపీటర్. ఆప్షన్ 4 హెగెన్. ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్కే ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిని జతపరచుము. ఏ డేవిడ్ మాల్పాస్. బి కైరన్ క్రాస్. సి బెంజమిన్ హెగ్గిన్స్. డి సైమన్ కుజ్నెట్స్. ఇటు సైడు 1 ఆర్థిక ద్వంద్వత్వం. 2 తిరగేసిన యు పరికల్పన. 3 ప్రపంచ మురికివాడలు. 4 ప్రపంచ బ్యాంకు. ఆన్సర్ ఆప్షన్ 2 A4 డేవిడ్ మాల్పాస్ ప్రపంచ బ్యాంకు. అలాగే B3 కైరన్ క్రాస్ ప్రపంచ మురికివాడలు. బెంజమిన్ హెగ్గిన్స్. C1 ఆర్థిక ద్వంద్వత్వం. సైమన్ కుజ్నెట్స్ తిరిగేసిన యు పరికల్పన. A4 B3 C1 D2.
నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంక్షేమ కొలమానంలో ఇమిడి ఉన్న అంశాలు ఏవి? ఏ విద్య ఆరోగ్యం, బి మన్నిక గల వినియోగ వస్తువులు, సి అక్షరాస్యత రేటు, డి పట్టణీకరణ. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిడి మాత్రమే సరైనవి. విద్య ఆరోగ్యం, మన్నిక గల వస్తువుల వినియోగం, అలాగే పట్టణీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థికాభివృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ కింది ప్రక్రియ అంశం. 1 ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది. 2 ఇది స్వల్పకాలానికి సంబంధించినది. 3 ఇది దీర్ఘకాలానికి సంబంధించినది. 4 ఉదాహరణకు మానవ శారీరక పెరుగుదలను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఇది దీర్ఘకాలానికి సంబంధించినది. అలాగే నెక్స్ట్ 12th క్వశ్చన్, ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థికాభివృద్ధికి సంబంధించిన లక్షణం. 1 సహజ వనరులు అల్ప వినియోగం. 2 మూలధన కొరత అల్పం. 3 ఉత్పత్తి కారకాల గమనశీలత ఎక్కువ. 4 మానవ వనరుల ఉపయోగం ఎక్కువ. ఆన్సర్ 1 సహజ వనరులు అల్ప వినియోగం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక స్థితులను బట్టి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వారి దేశాల వర్గీకరణ. ఏ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, బి అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థ, సి పరివర్తన దశలో ఆర్థిక వ్యవస్థ, డి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 4 ఏసిడి మాత్రమే సరైనవి. నెక్స్ట్ 14th క్వశ్చన్, అల్పాభివృద్ధి లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు కింది వాటిలో తప్పుగా ఉన్నవి. 1 జనాభా అధికం. 2 ఆదాయ అసమానతలు లేవు. 3 మూలధన కొరత తక్కువ. 4 నిరుద్యోగిత తక్కువ. ఆన్సర్ ఆప్షన్ 2 2, 3, 4 మాత్రమే సరైనవి. తప్పుగా ఉన్న లక్షణాలు, అల్పాభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా అధికంగా ఉంటుంది. మూలధన అసమానతలు కూడా అధికంగానే ఉంటాయి. మూలధనం కొరత కూడా ఎక్కువగానే ఉంటుంది. నిరుద్యోగిత కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇవి తప్పుగా ఉన్న లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ పేదరిక సూచి 1 అనునది ఏ దేశాలకు సంబంధించినది? 1 అభివృద్ధి చెందిన దేశాలకు. 2 అభివృద్ధి చెందుతున్న దేశాలకు. 3 పై 2 సరైనవి. 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఫ్రెండ్స్, టుడే ఎకనామీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.